పహల్గాం ఘటనతో భారత్ రగిలిపోతుంది. ఓవైపు విషాదం దిగమింగుకుంటూనే మరోవైపు ప్రతీకారం కోరుకుంటున్నారు ప్రజలు. అటు ఉగ్రవాదులకు ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అసలు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ ఏం చేయబోతోంది, మిలిటరీ యాక్షనా నాన్ మిలిటరీ యాక్షనా, అఖిలపక్షం చెప్పేది వింటుందా, అఖిల పక్షానికే చెబుతుందా, పాకిస్తాన్ ప్రతీకార చర్యలపై ఎలా స్పందిస్తుంది, వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాం. రైట్, అది పెహల్గాంలో దాడి చేసి ఎంతటి పాపాన్ని మూటగట్టుకుందో పాకిస్తాన్ ఇప్పటికే భారీ మూల్యం చెల్లించుకునే దిశగానే అడుగులు వేస్తోంది. చాలా వరకు కూడా అంటే భారత్ చేస్తున్న ప్రతి యాక్షన్ కి కూడా అక్కడ రియాక్షన్ చూస్తున్నాము. ఇప్పటికే స్టాక్ మార్కెట్స్ పడిపోవడం జరిగింది. సో ప్రతి విషయంలోనూ పాక్ ఇప్పటికే భయపడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో పూర్తి విశ్లేషణ అందించేందుకు న్యూస్ రూమ్ నుంచి మా ఏపీ బ్యూరో చీఫ్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, అసలు ఏంటి ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్ సిచ్యువేషన్ అంతా కూడా ఒకవైపు విషాదం, మరోవైపు ఎటువంటి జస్టిస్ జరుగుతుంది, ఎటువంటి ప్రతీకార చర్యలు తీసుకోబోతుందని కూడా అందరూ చూస్తూ ఉన్నారు. సో ఏంటి అసలు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? ఈ పహల్గాంలో జరిగిన ఈ దారుణ సంఘటనకు సంబంధించి బాధిత 26 కుటుంబాలు కానీ 27 కుటుంబాలనే కాదు, మొత్తం దేశం 140 కోట్ల మంది జనం కూడా అదే రకమైన బాధను, అదే రకమైన పెయిన్ని అనుభవిస్తూ ఉంది. దేశం అంతా ఒక పక్క బాధలో ఉంది, ఇంకో పక్క ప్రతీకారం కోరుకుంటా ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి గురి చేస్తుంది. ఇప్పటికే నిన్న కేంద్ర కేబినెట్ వ్యవహారాల కమిటీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలను ఆపేయడం, అలాగే వాఘా సరిహద్దులు మూసేయడం, ఇలాంటి చర్యలు తీసుకుంది. కానీ ఇంకా ప్రతీకారం కోరుకుంటుంది దేశ ప్రజానీకం. దీనికి ఏం చేయాలని దాని మీద ప్రభుత్వం ఇప్పుడు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. ఢిల్లీలో ఆ సమావేశం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా పార్టీ నాయకులందరూ కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. కేంద్రం ఈ సమావేశంలో తాను ఏం చేయాలనుకుంటుంది, తన ముందున్న ప్లాన్లు చెప్తుందా, లేకపోతే సమావేశంలో పాల్గొన్న పార్టీలన్నీ చెప్పే విని ఒక నిర్ణయానికి వస్తుందనే చూడాలి. ఎందుకంటే ఇది దేశానికి ఉద్విగ్న క్షణంగా ఉంది. దేశం ఉద్రిక్త పరిస్థితిలో ఉంది. 1966లో సింధు జలాల ఒప్పందం జరిగిన దగ్గర నుంచి అటు పాకిస్తాన్కు ఇటు భారతదేశం మధ్య అనేక సార్లు ఉద్రిక్త పరిస్థితులు వచ్చాయి, అనేక సార్లు యుద్ధాలు జరిగాయి, అనేక సార్లు గొడవలు జరిగాయి. కార్గిల్ లాంటి యుద్ధాలు జరిగినప్పుడు కూడా సింధు జలాల విషయంలో భారతదేశం ఎప్పుడూ కూడా మానవతా దృక్పథంతో వ్యవహరించిన తప్పితే దుందుడుకుగా నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇప్పుడు పెహల్గాంలో జరిగిన ఈ సంఘటన మీద ఇన్స్టెంట్గా భారతదేశం స్పందించింది. సింధు జలాలను పాకిస్తాన్కు ఆపివేయాలి అనే నిర్ణయం తీసుకుంది. ఇది పాకిస్తాన్కు తీవ్రమైన నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉంది. ఆ దేశంలో ఉన్న 30-35 కోట్ల మంది జనాభా ఉంటే దాదాపు 28 కోట్ల జనాభా తాగునీటికి కానీ దాదాపు 80% అంటే 16 లక్షల హెక్టార్ల భూమి సాగవుతుంది ఈ సింధు జలాలు, సింధు నదికి ఉన్న ఉపనదులకు సంబంధించి. ఇలాంటి సున్నితమైన విషయాల్లో సున్నితమైన నిర్ణయాలు తీసుకోవడంలో భారతదేశం కూడా ఇప్పటివరకు ఆచితూచి వ్యవహరించేది. కానీ ఇప్పుడు తప్పలేదు. ఏడుగురు టెర్రరిస్టులు భారతదేశంలోకి చొచ్చుకువచ్చి పర్యాటకుల్ని కాల్చి చంపి, అది పేరడిగి మతం అడిగి చంపడాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. దీన్ని ఆ కుటుంబాల సమస్యగానే భారతదేశం చూడలేదు. ప్రతి భారతీయుడు కూడా ఇది తన కుటుంబం సమస్య, తన దేశ సమస్యగా భావిస్తున్న తరుణంలో వీళ్ళందరినీ సంతృప్తిపరిచేలాగా కూడా భారతదేశ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్రాల్లో మొత్తం పార్టీలకు అతీతంగా కూడా ఈ అంశం మీద ఒకే మాట మీద ఉండటం కూడా దేశంలో ఉన్న ప్రతి మానవుడి పరిస్థితి ఎలా ఉంది, ప్రతి మనిషి ఎలా స్పందిస్తున్న దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతుంది. ఆల్ పార్టీ మీటింగ్లో ప్రభుత్వం ఏం చెప్తుంది వాళ్ళకి, ఇప్పుడు మొత్తం జరిగిన సంఘటన అయితే ఆల్ పార్టీకి వివరించాల్సి ఉంటుంది. రక్షణ శాఖ అలాగే హోంశాఖ కూడా, అమిత్ షా కూడా ఆ సమావేశంలో ఉన్నారు. కాబట్టి ఎలా జరిగింది, ముష్కరులు ఎలా వచ్చారనే విషయాలు కూడా, కొత్త విషయాలు కూడా కొన్ని విషయాలను బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు అఫీషియల్గా ఎటువంటి స్టేట్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు. అమిత్ షా లాంటి వాళ్ళు కూడా దాని మీదే మాట్లాడలేదు. కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది ఏ టైంకి ఈ సంఘటన జరిగింది, ఎలా లోపలికి వచ్చారు, ఎవరు ఫెయిల్యూర్, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని ఒక పక్క విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయితే అక్కడ లోకల్గా ఉండాల్సిన సెక్యూరిటీ ఏమైంది, ఒక లోకల్గా ఉన్న సెక్యూరిటీకి ఇంటెలిజెన్స్ హెచ్చరికలు వస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఈ రకరకాల సమాచారాన్ని ఈ ఆల్ పార్టీ ముందు కేంద్ర ప్రభుత్వం ఉంచుతుంది. ఆ ప్రశ్నలన్నిటికీ కూడా కేంద్రం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఇప్పటివరకు నిన్న తీసుకున్న 5 నిర్ణయాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఈ అఖిలపక్షానికి అందజేస్తుంది. ఇంతటితో ఆగుతుందా, ఇంకేమైనా స్టెప్ తీసుకుంటుందా కేంద్ర ప్రభుత్వం అనేది చూడాలి. యుద్ధం అనేది అనివార్యం అయితే తప్ప యుద్ధంలోకి దిగాల్సిన పరిస్థితి మనలాంటి దేశానికి కానీ
పాకిస్తాన్ లాంటి దేశానికి కానీ నప్పే విషయం ఏమాత్రం కాదు. ఎందుకంటే యుద్ధంలో ఒకసారి అంటూ దిగితే అది ఎప్పుడు ఆగుతుందో ఎప్పుడో ఎంతవరకు వెళ్తుందో కూడా ఎవరు నిర్ధారించలేరు. కాబట్టి అలాంటి చర్యలకు వెళ్ళడానికి ఈ ఆల్ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని ముందుకు వెళ్ళాలని కోరతాయా, లేకపోతే దౌత్యపరంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నాన్ మిలిటరీ చర్య తీసుకోవాలా, నాన్ మిలిటరీ చర్య తీసుకోవాలా, ఈ రెండింటిలో ఏం తీసుకుంటే బాగుంటుంది అనే దాని మీద కూడా ఈ అఖిలపక్ష సమావేశం చెప్పే అవకాశం ఉంటుంది. ఈరోజు బీహార్ పర్యటనలో మోడీ కూడా గట్టిగానే హెచ్చరించారు. దెబ్బకు దెబ్బ తీస్తా ఉన్నారు, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. ఎలాంటి దెబ్బ తీస్తారు అనేది చూడాలి. దౌత్యపరంగా ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నారు. భారతదేశ పర్యటనలో ఉన్న పాకిస్తాన్ దేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళమన్నారు. అలాగే మెడికల్ వీసాల మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నెల 27 వరకు కూడా దేశాన్ని ఖాళీ చేసి వెనక్కి వెళ్ళాలని చెప్పారు. ఇవన్నీ సామరస్యపూర్వకంగా జరిగే అంశాలు రెండు దేశాల మధ్య ఇప్పటి వరకు. కానీ ఇక సామరస్యపూర్వక వాతావరణం అనేది లేదు. పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ టెర్రరిస్టులు దేశంలోకి చొరపడి భారతీయుల్ని అది కులం మతం పేరుతో అడిగి చంపడాన్ని భారతదేశం తీవ్రంగా పరిగణిస్తూ ఉంది. ఇన్నేళ్లుగా లేని ఈ రక్తపాతం ఇప్పుడే భారతదేశంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పర్యటిస్తున్న సమయంలో, గతంలో బిల్ క్లింటన్ దేశానికి వచ్చిన సందర్భం కూడా సేమ్ ఇలాంటి ఘటనలకే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పాల్పడటం అప్పట్లో ఇది చర్చనీయాంశం ఉంది. పాకిస్తాన్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిస్థితులన్నీ సద్దుమణుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడ పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉంది. రాష్ట్ర హోదా కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది. వీటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్న నేపథ్యంలో కాశ్మీర్లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదురుకొని పూర్వ పరిస్థితులు వస్తున్నాయి. పర్యాటక రంగం మళ్ళీ వికసిస్తూ ఉంది. పర్యాటకులందరూ కూడా వెళ్తున్నారు. మనం చూసాం, తెలంగాణ నుంచి వెళ్ళారు, ఆంధ్ర నుంచి వెళ్ళారు, దేశం నలుమూల నుంచి వెళ్ళిన వారు ఆ పహల్గాంలో ఉన్న అందమైన ప్రకృతిని చూడటానికి వెళ్ళారు. ఇలా ఎప్పుడైతే నార్మల్సీ వస్తుందో అక్కడ అది పాకిస్తాన్కు కంటగింపుగా మారిపోయింది. పాకిస్తాన్ టెర్రరిస్టుకు కంటగింపుగా మారింది. కాశ్మీర్ అనేది ఎప్పుడు వేడిగానే ఉండాలి, కానీ అది చల్లారకూడదు. ఆ మంటల్లో పాకిస్తాన్ వేడిని కాల్చుకోవాలని చూస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ మూకలను అక్కడికి పంపించేసి నిర్దాక్షిణ్యంగా కాల్చివేసిన పరిస్థితినే మనం చూసాం. దీనికి గట్టిగా రిటార్ట్ ఇవ్వాల్సిన అవసరం భారతదేశం వైపు నుంచింది. భారతదేశం మొదటి నుంచి కూడా కాశ్మీర్ విషయంలో మూడో వ్యక్తుల జోక్యాన్ని ఎప్పుడు కూడా కోరుకోవట్లేదు. మరొక దేశ సహాయాన్ని కానీ మరొక దేశ జోక్యాన్ని కూడా కోరుకోవట్లేదు. కాబట్టి దేశమే స్వయంగా ఈ వ్యవహారం మీద ముందుకు వెళ్ళి పరిష్కారం చేసుకోవాలని కోరుకుంటుంది. ఇప్పటివరకు తీసుకున్న సింధు జలాలు ఆపడం అనే విషయం పెద్ద పరిణామంగానే పాకిస్తాన్ వైపు నుంచి చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఆ పార్టీ పాకిస్తాన్ ప్రభుత్వం అల్లకొల్లాలంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ జీడిపి 23% ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఆ 23% జీడిపి రావాలంటే ఈ నీళ్లన్నీ వెళ్ళి అక్కడ ఉన్న 16 లక్షల హెక్టార్ల పంట భూముల్ని సస్యశ్యామలం చేయాలి. దాదాపు 80% భూమికి తాగునీరు అందించాలి. ఇలాంటి నీళ్లే లేని పరిస్థితుల్లో వ్యవసాయం అంతా కూడా కుదేలైపోతే మొత్తం దేశం అల్లకొల్లాలం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాశ్మీర్ అనేది ఎప్పుడో భారతదేశ పరంగా సమసిపోయిన వివాదం. కానీ ఆ వివాదాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిసారి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడి భారతదేశంలో అలజడి సృష్టించడం ద్వారా మతాల మధ్య చిచ్చు పెట్టడం పాకిస్తాన్ టెర్రరిస్టులకి ఆనవాయితీగా మారింది. ఇప్పుడు మళ్ళీ అది చేశారు. అయితే పాకిస్తాన్ సంఘటన జరిగిన అప్పటి నుంచి కూడా ఈ ముష్కర కోసం వేట కొనసాగిస్తుంది. ఒక పక్క వేట కొనసాగిస్తూనే పాకిస్తాన్ ప్రభుత్వానికి, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఈ ఉగ్రవాద సంస్థలకు శాశ్వతంగా మూగుతాడు ఎలా వేయాలని దాని మీద ఆలోచన చేస్తూ ఉంది. అయితే ఇది ఏ విధంగా ఉంటుందనేది కేంద్ర ప్రభుత్వ స్థాయిలో బయటపెట్టే విషయం కాబట్టి, దేశ భద్రత విషయాలు, దేశ ఆంతరిక విషయాలకు సంబంధించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్న ఈ